ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య గారు, భోజనం చేద్దురు గాని రండి. ఎందుకమ్మా? నీ మాటలతోనే కడుపు నింపేశావు కదా, ఇంకెందుకు తినాలి? వెళ్ళు. అత్తయ్య గారు, టైం దాటిపోతే తినకూడదు, ఆరోగ్యం పాడవుతుంది. మీరు జీవితాలు పాడు చేసుకుంటుంటే నేను మాట్లాడకూడదు? నువ్వొచ్చి నా ఆరోగ్యం పాడవుతుంది, భోజనం చెయ్యమని చెప్తున్నావా? నీకెందుకమ్మా నా గురించి పట్టింపు? అయినా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా, ఇంక చాలు. అత్తయ్య గారు, నా మాటలకి మీరు బాధపడ్డారు, దయచేసి నన్ను క్షమించండి. ఇప్పుడు అవన్నీ మీరు మనసులో పెట్టుకొని భోజనం చేయను అనకండి. నాకు చాలా బాధగా ఉంటుంది. ముందు మీరు భోజనం చేయండి అత్తయ్య. నేను భోజనం చేస్తాను, మరి నీ నిర్ణయం మార్చుకుంటావా? లేదత్తయ్య గారు, నా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు. నన్ను క్షమించండి. ఏయ్, నీకెన్న పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏమైంది నీకు? నిన్న మొన్నటి వరకు నీ కాపురాన్ని ఎలా చక్కదిద్దుకోవాలని తప్పించిపోయావు. ఉన్నట్టుండి ఏంటి నీ ప్రవర్తన ఇలా మారింది? నిన్నెవరైనా ఏమైనా అన్నారా? ముందు నుంచి నీతో దర్శన్ సంతోషంగా లేకపోయినా ఎంతో ఓపికతో అన్నీ అర్థం చేసుకునే కదమ్మా ఈ ఇంట్లో గుట్టుగా బ్రతుకుతున్నావు. ఇప్పుడు అన్ని సర్దుకొని నీ కాపురం చక్కబడే సమయంలో పని కట్టుకుని ఎందుకు ఇలా కాపురాన్ని చెడగొట్టుకుంటున్నావు? శరణ్య, నాకు తెలుసమ్మా నువ్వేంటో. నీ మనసు సున్నితమే గాని ఎటువంటి కష్టాలొచ్చినా అది కలుషితం కాదు. అలాంటి నువ్వు దర్శన్ గురించి అలా తప్పుగా మాట్లాడావంటే దాని వెనక ఉన్న బలమైన కారణం ఖచ్చితంగా వేరే ఏదో ఉంది. నువ్వు ఏ విషయంలోనో నీ మనసుని బంధించే ఈ నిర్ణయం తీసుకున్నావని నాకు అర్థమవుతుంది శరణ్య. దయచేసి దయచేసి ఏం జరిగిందో చెప్పమ్మా. నీ ఈ నిర్ణయానికి గల కారణం ఏంటి? చెప్పు శరణ్య. అమ్మ శరణ్య, నేను నీకోసం దర్శన్తో నువ్వు సంతోషంగా కాపురం చేయాలని, నీ జీవితంలో ఏ ఆటంకాలు రాకుండా ఉండాలని కుటుంబం అర్థం చేసుకోలేని సమయంలో కూడా నీకోసం ఎంతో పోరాటం చేస్తున్నానమ్మా. అయినా సరే ఇవాళ నీ అమాయకత్వంతోనూ పిచ్చితనంతోనూ నీ కాపురాన్ని కూల్చుకుంటున్నావు. అది నా కళ్ళతో నేను చూస్తూ ఎలా భరించాలమ్మా? నా మాట వినమ్మా. నేను నీ తల్లి లాంటి దాన్ని కాదు కాదు తల్లిని అని చెప్తున్నాను. నీ నిర్ణయం మార్చుకోమ్మా. అత్తయ్య గారు, మీ మనసు నేను బాధపడుతున్నాను. ఈ విషయం ఇంతటితో వదిలేయండి. మీ అబ్బాయితో కాపురం నాతో ఇంకా అవ్వదు. ఆయన మీద నాకు నమ్మకం లేదు. ఆయన జీవితంలోంచి బయటికి వెళితేనే ఆయనకి బాగుంటుంది.
నాకు బాగుంటుంది. లేదు, శరణ్యలో ఉన్న బాధ దర్శన్ మీద కోపంతో వస్తోంది కాదు, తన భర్త మీద ప్రేమ బ్రతికే ఉంది. నాకర్థమవుతోంది. ఏదో బలమైన కారణమే శరణ్య చేత ఇలా ప్రవర్తించేలా చేస్తోంది. తెలుసుకుంటాను. హలో అత్తయ్య గారు, ఏంటండి కోరి తెచ్చుకున్న కోడలు మీ మాటని కేర్ చేయకుండా తన దారి తను చూసుకుంటానంటుంటే హ్మ్, పాపం తెగ అల్లాడిపోతున్నట్టున్నారు. మీరు ఎంత తప్పించిపోయినా ఎదురైన ఈ సమస్యని తప్పించుకోలేరు. శరణ్యని ఎంత ఒప్పించే ప్రయత్నం చేసినా దాన్ని గడప దాటించకుండా మీరు ఆపలేరు. ఏం చేసినా మీ సమయం వృధానే అత్తయ్య గారు. ఎందుకంటే అదక్కడ మెంటల్లీ ఫిక్స్ అయిపోయింది. అత్తయ్య గారు చెప్పినా ఆ అమ్మవారే దిగొచ్చినా మీ కోడలమ్మ మాత్రం ఈ ఇంట్లో ఉండదు. మీ కొడుకు జీవితంలో కూడా ఉండదు. మీరు శరణ్యని ఇంకా ఒప్పించటం అసాధ్యం అత్తయ్య గారు. ఏదైతేనే ఈ ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేశానన్న బ్యాడ్ నేమ్ నాకెక్కడొచ్చేస్తుందో అని తెగ భయపడిపోయాను. కానీ మీ ముద్దుల కోడలే ముచ్చటగా మీ కళ్ళను ఆశలను ముక్కలు ముక్కలు చేసేసి వెళ్ళిపోతుంది. మొత్తానికి నేను కష్టపడకుండానే నా శ్రమ ఫలించింది. ఐఎమ్ సో హ్యాపీ.